సిబ్బందిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తప్ప ఇంకెవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. ఒక్కసారి మనం చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అవిగో 4 బ్లాకులు కనిపిస్తున్నాయి కదా, ఇవే మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టల్ భవనాలు. ఆ భవనంలో విద్యార్థులు నిన్న సరిగ్గా 1:30 భోజనాలు చేస్తూ ఉన్నారు. 1:38 టేకాఫ్ తీసుకున్న ఎయిర్ ఇండియా విమానం ఆ చివరన కనిపిస్తోంది కదా ఒక బ్లాక్. మొత్తం ఈ బ్లాక్లన్నీ కూడా మసిబట్టేసి ఉన్నాయి. ఒకసారి ఇటు చూడొచ్చు, ఇవి కొత్త భవనాలు, అప్పుడే పెయింట్ వేసి ఉన్నాయి. చూసారా, ఇటు సైడ్ ఫస్ట్ ఉన్న బిల్డింగ్ని చూడొచ్చు, మన వైపు ఉన్న బిల్డింగ్ని చూస్తే ఇలా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి ఒక్కసారి, మసిబట్టి శిథిలమైపోయి కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆ భవనాలు. మొదటి భవనం అయితే అది పూర్తిగా దెబ్బతింది, ఆ తర్వాత రెండో భవనం పూర్తిగా కాలిపోయింది, మూడో భవనం, నాలుగో భవనం పాక్షికంగా కాలిపోయింది. ఈ లోపల ఉన్నటువంటి విద్యార్థులు 24 మంది డాక్టర్లు ఎన్నో కళలతో వాళ్ళ డాక్టర్ విద్యను అభ్యసిస్తున్నారు, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళంతా సమయంలో భోజనాలు చేయడానికి ఇక్కడికి వచ్చిన సమయంలో అనుకోని ప్రమాదంలా ఈ విమానం వచ్చి పడటంతో ఆ డాక్టర్లు 24 మంది చనిపోయారు, ఏ సంబంధం లేని వాళ్ళు. ఇక మర్నాడు లండన్లో తమ గమ్యస్థానానికి చేరుకుంటాము అనుకుని హాయిగా విమానం ఎక్కిన ప్రయాణికులు 242 మంది మొత్తం ఆ క్రూతో సహా కలిపి. ఆ 242లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికి బట్టకట్టగలిగాడు, ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన 241 మంది కూడా చనిపోయారు. అందులో 53 మంది బ్రిటన్ పౌరులే ఉన్నారు, 169 మంది భారత పౌరులు ఉన్నారు, పోర్చుగీస్కి చెందిన వాళ్ళు ఉన్నారు, కెనడాకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. చూడండి ఒకసారి ఆ చివరున్న భవనం చూడండి. ఒక్కసారిగా విమానం వచ్చి పడిన వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. తెలుసా, 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఏదైతే ఈ భవనాలు చూస్తూ ఉన్నామో, విమానం పడిపోయిన ఈ భవనాల దగ్గర నుంచి రన్వే సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం, అహ్మదాబాద్లో ఉన్న విమానాశ్రయం, ఇక్కడికి సరిగ్గా కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఆ రన్వే. ఆ టేకాఫ్ తీసుకున్న తర్వాత కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఇక పైకి ఎగరలేక, అంటే ఇంజన్స్ షట్ డౌన్ అయిపోయాయి, పవర్ షట్ డౌన్ అయిపోయింది, ఆ ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. 2 ఇంజన్లు కలిగిన ఆ ఎయిర్ ఇండియా విమానం, బోయింగ్ విమానం AI-171, ఆ విమానం ఎందుకు షట్ డౌన్ అయిపోయింది, 2 ఇంజన్లు ఎందుకు చెడిపోయాయి అనేది ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. నిపుణులు ఏమంటున్నారంటే, ఆశ్చర్యంగా ఉంది ఈ ప్రమాదం ఎలా జరిగింది అని. ఆ ప్రమాదం జరగటానికి ఆ 30 సెకండ్ల ముందున్న వీడియో చూసి ప్రమాదాన్ని విశ్లేషిస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఫ్రంట్ పార్ట్ ఏటవాలుగా పైకి చూస్తూ ఉంది, ఆకాశం వైపు చూస్తూ ఉంది, టైల్ పార్ట్ కిందకే ఉంది. అంటే పైలట్ విమానాన్ని పైకి తీసుకువెళ్ళటానికే ట్రై చేస్తూ ఉన్నాడు. ముందున్న పార్ట్ పైకి కల్పిస్తుంది, ఒక దశలో ఎటవాలుగా ఉంది. కానీ అక్కడ థ్రస్ట్ క్రియేట్ కావడం లేదు. విమానం నేలవైపు వేగంగా నేలవైపు పడిపోతూ ఉంది. కానీ పైలట్ మాత్రం దాన్ని పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. మేడే కూడా అనౌన్స్ చేశాడు, మేడే కాల్ చేశాడు. ఏటీసీ తిరిగి పైలట్తో సంప్రదించడానికి ప్రయత్నం చేస్తే విమానంతో సంబంధాలు అప్పటికే తెగిపోయింది. కేవలం ఇదంతా కూడా టేకాఫ్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్ల దూరంలో, 2 కిలోమీటర్ల దూరం అంటే 5 నిమిషాల లోపే, 2 నిమిషాల లోపే మొత్తం అంతా కూడా జరిగిపోయింది. బహుశా ప్రయాణికులు ఒక్కసారిగా వాళ్ళ భయాన్ని, లోపల ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన చెందే లోపే అందులో ఉన్న ప్రాణాలన్నీ కూడా గాల్లో కలిసిపోయాయి. ఒక్కసారిగా పైకి వెళ్లాల్సిన విమానం కిందకే పడిపోయింది. కానీ ఆ సమయంలో ఏం చేశారు, లోపల కనీసం ఎమర్జెన్సీ ప్రకటించడానికి కూడా బహుశా సమయం ఉండదు. అంటే బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని విశ్లేషిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా, అంటే బ్లాక్ బాక్స్ కూడా చాలా సేఫ్గానే ఉంది. ఎందుకంటే టైల్ పార్ట్ చాలా సేఫ్గా ఉంది. బిల్డింగ్లోకి మొత్తం విమానం వెళ్ళిపోయింది, టైల్ పార్ట్ సేఫ్గా ఉంది, అది కూడా మనకి దృశ్యాల్లో కనిపించింది. టైల్ పార్ట్ సేఫ్గా ఉంది. కానీ 1,25,000 లీటర్ల ఇంధనం ఆ విమానంలో ఉండటంతో విమానం ఒక్కసారిగా ఆ బిల్డింగ్స్పై పడటంతో పెద్ద విస్ఫోటనం చెందింది, భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, ఆ ఫస్ట్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళకి ఎటు వెళ్ళాలో కనీసం ఇది కూడా లేదు, ఎటు వెళ్ళాలి, ఎటు పరుగులు తీయాలో, ఏం జరిగిందో కూడా తెలియలేదు. ఆలోపే 24 మంది అందులో సజీవ దహనం అయిపోయారు. మిగిలిన భవనాల్లో ఉన్న వాళ్ళు కూడా అటు ఇటు పరుగులు తీశారు, వాళ్ళని కూడా మంటలు చుట్టుముట్టాయి. ఎందుకంటే ఆ విమానం పడిపోయిన వెంటనే, పేలిన వెంటనే మంటలతో కూడినటువంటి ఫ్యూయల్ కొన్ని మీటర్ల మేర, అంటే చూడు, ఆ చివరన బిల్డింగ్ పైన విమానం పడితే ఈ బిల్డింగ్ వరకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఆ ఫ్యూయల్ కొన్ని మీటర్ల మేర చిమ్మటంతో, మంటలు ఎగిసిపడటంతో అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. ఇదేదో కుట్ర జరిగిందా, ఏదైనా ఒక బాంబు వచ్చి పడిందా, లేదంటే ఏదైనా మిసైల్ వచ్చి పడిందా, ఏం జరిగింది అని అనుకునే లోపు ఇది విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది అని వెంటనే సహాయక చర్యలు కూడా ప్రారంభించారు. ఇప్పటికే డీజీసీఏ విచారణను ప్రారంభించారు.
కనిపించింది. అమెరికాకు చెందిన ఏవియేషన్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే బోయింగ్ విమాన ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే బ్రిటన్ ఏవియేషన్ అధికారులు, ఎందుకంటే బ్రిటన్ పౌరులు 53 మంది చనిపోయారు ఇందులో, వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటో విశ్లేషించడానికి. ఇంతవరకు ప్రమాదానికి ఇది అని తెలియడం లేదు, ఖచ్చితమైన సమాచారం ఇది అని ప్రమాదం గురించి తెలియడం లేదు. ఎందుకంటే ఆ విమానం ఢిల్లీ నుంచి వచ్చింది. ఢిల్లీ నుంచి వచ్చి అహ్మదాబాద్లో హాల్ట్ అయింది. అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది లండన్ వెళ్ళటానికి. పైగా పైలట్లు కూడా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్న పైలట్లు. ఒక పైలట్కి సుమారు 10,000 గంటల వరకు విమానాన్ని నడిపిన అనుభవం ఉంది. రెండో పైలట్ కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఆ పైలట్ కూడా సుమారు అఫ్కోర్స్ జూనియర్ పైలట్, 1000 గంటలు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉంది. సో ఇద్దరికి కూడా సీనియారిటీ ఉంది. ఒక 10,000 గంటలు నడిపిన పైలట్ అయితే మాత్రం సీనియర్ పైలట్. సో ఇక్కడ పైలట్ తప్పదు ఉందా అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇంజన్స్ ఎందుకు షట్ ఆఫ్ అయిపోయాయి? కేవలం ఆ సమయంలో 600 అడుగుల ఎత్తులో మాత్రమే విమానం ఉంది. ఎందుకంటే టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత 2 కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చింది, పెద్ద ఎత్తులో కూడా వెళ్ళే అవకాశం లేదు. సో 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విమానం ఆ తర్వాత ఎగరలేక మనకు దృశ్యాల్లో కూడా చాలా స్పష్టంగా కనిపించింది, వచ్చి పడిపోయింది. ఈ ప్రమాదం దేశ చరిత్రలోనే అత్యంత విషాదాన్ని నింపిన ప్రమాదం. మనం ఇంతకుముందు చూసాం, కర్ణాటకలో ప్రమాదం జరిగింది, అది టేబుల్ టాప్ రన్వే మంగళూరులో. ఆ రన్వే పై నుంచి స్కిడ్ అయ్యి లోయలోకి వెళ్ళిపోయింది. మనకి కరోనా టైంలో కూడా ఒక ప్రమాదం చోటు చేసుకుంది, కేరళలో చోటు చేసుకుంది ప్రమాదం. సుమారు 25 మంది ఆ ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత అంతకుముందు 90s ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సో కానీ ఈ ప్రమాదం మాత్రం అత్యంత విషాదాన్ని నింపిన ప్రమాదం. 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఏ సంబంధం లేని డాక్టర్లు ఆ సమయంలో, అందులో వాళ్ళంతా హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉన్నారు. ఫ్లైట్లో ప్రయాణికులు అప్పుడే టేక్ ఆఫ్ తీసుకున్నారు. బహుశా కొంతమంది విమానంలోకి ఎక్కిన తర్వాత కూడా సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత సిగ్నల్స్ కట్ అవుతాయి. అప్పటి వరకు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో వాట్సాప్ కాల్ ఆర్ ఏదో కాల్ చేసి మాట్లాడుకుంటూనే ఉంటుంటారు. సో అలాంటి ఆనంద క్షణాల్లో ఉన్న వాళ్ళు అందరూ చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తల్లులు కూడా ఉన్నారు. అందులో 13 మంది వరకు చిన్నారులు ఉన్నారని చెప్తున్నారు. ఒక కుటుంబం అయితే, ఒక డాక్టర్ కుటుంబం అయితే మొత్తం 3 పిల్లలతో సహా భార్య, హస్బెండ్ మొత్తం అందరూ కూడా కుటుంబం చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాపం చిన్నపిల్లల తల్లులు ఒడిలో తమ పిల్లలను పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకున్నారు. వాళ్ళు సెండ్ ఆఫ్ చెబుతున్నటువంటి ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చిన వాళ్ళు బహుశా అప్పుడే ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ నుంచి కూడా బయటికి వెళ్ళి ఉండరు. ఎవరైతే వీళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పడానికి వచ్చారో వాళ్ళు బహుశా ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ నుంచి కూడా ఇంకా బయటికి వెళ్ళి ఉండరు. అంతలోనే ఈ పెను విషాదం చోటు చేసుకుంది. ఈ పెను విషాదంపై మొత్తం దేశాధినేతలందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఒకవేళ దర్యాప్తులో ఏదైనా సహకారం కావాలి అంటే మేము అందించడానికి సిద్ధమని ఇతర దేశాలు కూడా చెప్తున్నాయి. డీజీసీఏ మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుంది. తెలుసా సయ్యద్, విమానం కూలిపోయిన వెంటనే, విమానం పడిపోయిన వెంటనే అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా కాలిపోయారు. అక్కడికి ఇప్పటికీ ఇక్కడ నిలబడితే ఆ బొగ్గు వాసన వస్తుంది, ఆ మసి వాసన వస్తూ ఉంది. 265 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం అదే, అదిగో ఆ బిల్డింగ్ దగ్గరే. అందులోనే 241 మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయారు. ఆ బిల్డింగ్లో ఉన్న డాక్టర్, ఈ పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో హాస్పిటల్ ఉంది, సివిల్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లోనే డాక్టర్లు ఉంటారు, పీజీ చదువుతున్నారు, ఎంబీబీఎస్ చదువుతున్నారు, మెడికోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటుంటారు. ఇవి కొత్తగా నిర్మించిన భవనాలు. వీళ్ళందరూ భవిష్యత్ మీద ఎన్నో ఆశలతో వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు, సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా పడిపోయింది. ఆ మృతదేహాలు కాలిపోయిన స్థితిలో ఉంటే హృదయ విదారకంగా ఉంది. ఇంకొకటి మనం చూపించలేదు, చూపిస్తే భయాందోళన వ్యక్తం చేస్తారని. ఒకరి తల ఎగిరి రోడ్డుపైన పడింది. ఆ విమానం పడిన దాటికి ఒకరి తల ఎగిరి రోడ్డుపైన పడింది. తల కనీసం చాలా దూరానికి విసిరివేయబడినట్టుగా ఓన్లీ హెడ్ ఒకటే పడింది. ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్ళు గగురు పొడిచేటటువంటి ప్రమాదం అది. హృదయం ద్రవించిపోయేటటువంటి ప్రమాదం ఇది. నిజానికి ఈ హాస్టల్స్ ఏదైతే మాడిపోయి కనబడుతున్నాయి చూసారా, ఈ హాస్టల్స్కి అవతల వైపు 2 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయం ఉంది. ఈ మధ్యలో చాలా ఇల్లులు ఉన్నాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సివిల్ హాస్పిటల్ ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే సబర్మతి నది ఉంది. సో ఇంకా ఇదంతా కూడా సిటీ ఉంటుంది. ఇక్కడే కంటోన్మెంట్ ఉంది, ఈ పక్కనే కంటోన్మెంట్ ఉంది. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా కనుక విమానం పడి ఉంటే దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది. ఏ సంబంధం లేని సాధారణ ప్రజలు బహుశా ఈ
విమాన ప్రమాదంలో ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవారు ఖచ్చితంగా. దీనికి ఈ బిల్డింగ్కి ఎగ్జాక్ట్గా కొన్ని మీటర్ల అవతల భారీ భవనాలు ఉన్నాయి, ఇంకా ముందుకు వెళ్తే భారీగా బహుళంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాటి వేటిపైన పడి ఉంటే, అంటే ఇంకొక నిమిషం 2 నిమిషాల్లో ఈ ప్రమాదం జరుగుంటే దాని తీవ్రత ప్రపంచం ఊహించడానికే లేదు అనే విధంగా ఉండేది. మనం దాన్ని ఏ బిల్డింగ్స్ ఉన్నాయో ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని చూసినా కూడా ఈ ప్రమాదం జరిగిన బిల్డింగ్స్ అటు ఇటు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో మనకి అర్థమవుతుంటుంది. అందుకే ఈ ప్రమాదం అత్యంత విషాదకరమైనప్పటికీ కొంచెం అటు ఇటుగా ఈ ప్రమాదం జరుగుంటే దాని తీవ్రత ఇంకా ఎక్కువగా ఉండేది అని ఒక భయాందోళన వ్యక్తమవుతుంది. కానీ ఈ ప్రమాదానికి కారణం ఏంటి ఇంతవరకు తెలియడం లేదు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్యాప్తు బృందాలు. కూడా కలిశారు విశ్వాస్ కుమార్ని కలిసి అతని యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. సో ఆ విమానంలో 11A సీట్లో కూర్చున్న రమేష్ క్షేమంగా బయటపడ్డాడు. బోయింగ్ 7878 డ్రీమ్ లైనర్ విమానంలో ఈ సీట్ ఎకానమీ క్లాస్ క్యాబిన్లో మొదటి వరుసలో ఉంటుంది. విమానంలో కుడి పక్కన రెక్కల కంటే 2 వరుసల ముందు కిటికీ పక్కనే ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి ఉద్దేశించిన ఎమర్జెన్సీ డోర్ వెనుక 11A సీట్ ఏర్పాటు చేశారు. ఈ స్థానంలో కూర్చోవడం రమేష్ ప్రాణాలతో బయటపడడానికి కారణమైనట్లు కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే 11A సీట్ సురక్షితమని భావిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంతో పాటు మృతులకు సంబంధించిన సమాచారం అందించడానికి ఎయిర్ ఇండియా సంస్థ 1800569144 అనే నంబర్ని ఏర్పాటు చేసింది. విదేశీయుల కోసం కూడా ఒక నంబర్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా సంస్థ. సో ప్రజెంట్ ఎవరైతే ఒక్కడు ప్రాణాలతో బయటకు వచ్చాడు అండ్ చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, 241 మంది కూడా అక్కడ చనిపోవడం జరిగింది. అక్కడ చాలా పెద్ద బ్లాస్ట్ కూడా సంభవించింది. అలాంటి దారుణమైన ప్రమాదకరమైన ఘటన నుంచి కూడా దేవుడి దయ వల్ల అతను బయటకు వచ్చాడు. సో ప్రజెంట్ ప్రధాని మోదీ అతన్ని కలిశారు. అతన్ని కలిసిన తర్వాత ఎలా ఉన్నారు అండ్ ఆ ప్రమాదానికి సంబంధించిన కూడా అప్పటి ఘటనని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది. తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అండ్ ఆల్సో ఎవరైతే ఈ ప్రమాదంలో అక్కడ స్థానికంగా ఉండేవారు, ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ దగ్గర ఆ ఫ్లైట్ వెళ్ళి ఢీ కొట్టింది కాబట్టి అక్కడ గాయాలైన వాళ్ళని కూడా పరామర్శించారు. వాళ్ళ యోగక్షేమాలు కూడా అడిగి తెలుసుకున్నారు. సో మొత్తం మీద నిన్న మధ్యాహ్నం జరిగిన ఏరోప్లేన్ ఫ్లైట్ ప్రమాదంలో ఇదొక అన్ఫార్చునేట్, చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి ఒక ప్రమాద ఘటన. ఇలాంటి ఘటన భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ ప్రాంతంలో కూడా జరగకూడదు. అలాంటి ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న 241 మంది చనిపోయారు. అయితే ఆ ఘటనా స్థలానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళి కూడా అక్కడ చూస్తున్నారు. ఏదైతే ఫ్లైట్ కూలిపోయిందో ఆ కాలేజ్ బిల్డింగ్ పైన అక్కడికి వెళ్ళి మరి కూడా ఆ ఘటనా స్థలానికి వెళ్ళి కూడా పరిశీలించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్కడ ఆ కాలేజ్ బిల్డింగ్ ని కూడా ఆయన పరిశీలించారు. ఆ ప్రమాద ఘటన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఆ దగ్గరుండి మరి కూడా ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. సో దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిటివి స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము. అండ్ ఆల్సో ప్రధాని మోదీతో పాటు ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా అక్కడ ఉన్నారు. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు జరగాలని కూడా ఆయన ఆదేశించారు. ఆయనతో పాటు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. సో ఈ ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయనకు వివరించింది. సో ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా అక్కడ మనం బిటివి స్క్రీన్ పైన చూస్తున్నాము. సో మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని కూడా ఇప్పటికే ప్రధాని ప్రభుత్వాలకు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉండే అధికారులను కూడా ఆదేశించారు. అయితే హోంమంత్రి అమిత్ షా కూడా ఇప్పటికే అక్కడ చేరుకొని కూడా ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించారు, అధికారులతో మాట్లాడారు. ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నారు. సో మొత్తం మీద ఎయిర్ ఇండియా విమానం కి సంబంధించి కూడా ప్రమాదంలో బయటపడ్డ